నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మొత్తము పండుగ వాతావరణం నెలకొని ఉంది. దాదాపుగా 67,27,000 మంది తల్లుల అకౌంట్లలోకి ఆల్రెడీ 13,000 రూపాయల చొప్పున జమ అయిపోయింది. దీన్ని జీర్ణించుకోలేకుండా కొత్త డ్రామాకు తెరలేపింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. వాస్తవంగా 15,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఎందుకు తిరిగి తీసుకుంటున్నారంటే ఆ బిడ్డలు చదివేటువంటి స్కూళ్ళలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము. ఇదేదో కూటమి ప్రభుత్వం వచ్చి పాస్ చేసినటువంటి జీవో కాదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పాస్ అయినటువంటి జీవోనే వీళ్ళు కంటిన్యూ చేస్తూ 13,000 రూపాయలు తల్లికిస్తూ 2,000 రూపాయలు ఆ సదరు విద్యార్థి చదువుతున్నటువంటి పాఠశాలలో మరమ్మతులు కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, బాత్రూములు కావచ్చు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చూడండి 13,000 రూపాయలతో ఆ విద్యార్థి చదువుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా 2,000 రూపాయలతో స్కూలు కూడా అభివృద్ధి చెందితే భావితరాలకు ఆ స్కూలు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో 2,000 రూపాయలు అయితే ఉపయోగించడం జరుగుతుంది. దాని మీద సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తుంది, ఎన్నికల్లో చెప్పి మరి తల్లికి వందనం డబ్బుల్లో నుంచి 2,000 రూపాయలు చొప్పున లాగేసుకున్నారు సైకోల్ నారా లోకేష్. 15,000 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు 13,000 ఇస్తారట. మిగిలిన డబ్బులు నారా లోకేష్ జోబుల్లోకి అని సైకోల్ లాగా సిగ్గు లేకుండా ఎలా అఫీషియల్ హ్యాండిల్ నుంచి వేశారు చూడండి. దీనికి నారా లోకేష్ గారు ధీటైన సమాధానం ఇచ్చారు, అదేంటో చూద్దాం రండి. నారా లోకేష్ గారు దాని మీద స్పందిస్తూ, మీకు 24 గంటలు టైం ఇస్తున్నా ఆ 2,000 రూపాయలు నా అకౌంట్లో కానీ పడినట్లు నిరూపిస్తే మీరు ఏమి చెప్తే దానికి నేను సిద్ధమన్నట్లు చెప్పుకొని వచ్చారు. తల్లికి వందనం నగదులో విద్యార్థికి 2,000 రూపాయలు చొప్పున తాను తీసుకున్నట్లు 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు చూపించకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని కూడా హెచ్చరించారు. ఊరికే గాలి కబుర్లు కాదు, 2,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చిందని చెప్తున్నారు కదా, అది 24 గంటల్లో నిరూపించండి, నిరూపించకపోతే మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటానని కూడా హెచ్చరించారు. తల్లికి వందనం పథకంపై శుక్రవారం మాట్లాడారు. నింద వేసి పారిపోతే ఊరుకోబోమని వీళ్ళేమంటే బట్టకాల్చి మూతి మీద వేసేస్తే ఇంకోడు దూడ్చుకుంటాడని చెప్పి. సో ఇలా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పేటీఎం కార్యకర్తలను 5 రూపాయలు ఇచ్చుకుంటూ ఇలా తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి మీరు 24 గంటల్లో కనుక నిరూపించకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు. సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకంలో భాగంగా 67,27,164 మంది విద్యార్థులకు గాను 8,745 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. సోమవారం నాటికి అందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు. అప్పటికి నగదు రాని వారు జూన్ 26 వరకు మన మిత్ర వాట్సాప్ ద్వారా లేదా సచివాలయాల ద్వారా వినతులు సమర్పిస్తే పొరపాట్లు సరిదిద్దుతామని కూడా చెప్పారు. సో ఎవరికైనా ఒకరికిద్దరికి రాకపోతే మన మిత్ర వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోండి, లేదా ఆ సచివాలయానికి వెళ్ళి సంప్రదించండి, వాళ్ళకైతే హెల్ప్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. 2% మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల నగదు జమ కాలేదని, అలాంటి వారి ఖాతాలు యాక్టివేట్ చేయించుకోవాలని మెసేజ్లు పంపామని కూడా చెప్పారు. కొంతమంది 2% మంది తల్లులకు ఏదో మినిమం బ్యాలెన్స్ లేకనో, లేదా ఆధార్ లింక్ కాకపోవడం వలనో, లేదా ఇతర టెక్నికల్ ఇష్యూ వలనో వాళ్ళ అకౌంట్లు యాక్టివ్గా లేదు, వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ పెట్టాము, మీ అకౌంట్ మీరు యాక్టివేట్ చేసుకుంటే మీ బిడ్డల కోసము ఒకరుంటే 13,000, ఇద్దరుంటే 26,000 ఆ విధంగా మేము అకౌంట్లో డిపాజిట్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. 80% మందికి విద్యార్థి మిత్ర కిట్లు అందజేశాం, మిగిలిన వారికి 20లోగా అందిస్తాం. మధ్యాహ్న భోజన పథకాన్ని సన్నబియ్యంతో అమలు చేస్తున్నాం. తరగతికి ఒక టీచర్ అనే విధానంతో 9,600 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశామని కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో అన్ని దొంగ లెక్కలని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, అప్పట్లో లెక్కలన్నీ తప్పులే, వైసీపీ హయాంలో విద్యార్థుల లెక్కలు తప్పుల తడకగా చూపించారని లోకేష్ ఆరోపించారు. వాస్తవంగా ప్రభుత్వ బడుల్లో ఎంతమంది చదువుతున్నారో తెలుసుకోవడానికే 3 నెలలు పట్టిందంటే మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి పిల్లల పేర్లంతా రాసుకోవడం, అమ్మఒడి తీసుకోవడం, తినేయడం అన్నమాట. ఆ లెక్కలు తెలియడానికే
3 నెలలు పట్టిందంట. అంత తప్పుల తడకగా తయారు చేసి ఇంకా ఈ లేదంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇస్తూ కూర్చోవాలనా? అసలైన లబ్ధిదారులకు, అసలైన అర్హులకు ఎప్పుడు ఇచ్చుకోవాలి? దాన్ని సరిదిద్ది అసలు నిజంగా ఎంతమంది ఉన్నారు లబ్ధిదారులను తెలుసుకోవడానికే 3 నెలలు పట్టిందని కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ చెబుతున్నట్టుగా నిజంగా 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే అంతమందికి ప్రభుత్వం ఎందుకు అమ్మఒడి ఇవ్వలేదని లోకేష్ ప్రశ్నించారు. సో 87 లక్షల మంది ఉన్నారంటున్నారు కదా, సరే మీరెందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు. సో అందులో ఆయన చెప్పుకొచ్చింది ఏమంటే అంగన్వాడీలకు, ఎల్కేజీ, యూకేజీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు సంబంధించిన వాళ్ళు అనర్హులు కాబట్టి వాళ్ళను కూడా కలిపి 87 లక్షలుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.